మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామితో సచివాలయంలో ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో సహకార ఉద్యమం బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరుతో పాటు రాష్ట్రం సాధించిన పురోగతిని మంత్రి తుమ్మల ప్రతినిధి బృందానికి వివరించారు. వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రజల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోలీస్ శాఖ అత్యాధునిక సాంకేతికతతో సేఫ్ సిటీ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు, సామాన్య ప్రజలందరికీ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని డీజీపీ సిబి ఆనంద్ తెలిపారు. రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు వేగవంతమైన సేవలు, సాంకేతిక సామర్థ్యాల పెంపు లక్ష్యంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపడుతున్న కార్యక్రమాలపై డీజీపీ సిబి ఆనంద్ సమీక్ష నిర్వహించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోని సైబర్ ల్యాబ్, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ తదితర విభాగాలను సందర్శించి వాటి పనితీరు, ఆధునిక సాంకేతిక వినియోగాన్ని సమీక్షించారు. రాష్ట్రంలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్న బోగస్ కంపెనీల గుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కాగితాలపై మాత్రమే ఉన్న కంపెనీలు, నకిలీ అద్దె ఒప్పందాలు, కోట్ల రూపాయల నకిలీ బిల్లులు ఇవన్నీ వాణిజ్య పన్నుల శాఖ చేపట్టిన దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనుమానాస్పదంగా గుర్తించిన 408 కంపెనీల లావాదేవీలను అధికారులు పరిశీలించగా ఇప్పటికే 277 సంస్థలు బోగస్ అని తేలాయి. అక్రమ వ్యర్థాల డంపింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నట్లు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్, అర్బన్ బయోడైవర్సిటీ అధికారులు బేగంపేట, ప్రకాష్ నగర్ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫుట్పాత్లో చెత్త, ఆక్రమణలు, ఇతర అడ్డంకులు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టి పాదచారులకు సురక్షితమైన రాకపోకలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గోల్కొండ బోనాల సందర్భంగా కోటలో కొన్ని ప్రాంతాల్లో తగినంత లైటింగ్ లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో భక్తులు చీకట్లోనే బోనాలను మోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. బోనాల వంటి భారీ ఉత్సవాల్లో భక్తుల భద్రత దృష్ట్యా అవసరమైన అన్ని ప్రాంతాల్లో తక్షణమే విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని భక్తులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు. గోల్కొండ బోనాల ఉత్సవాల సందర్భంగా పోయిన 6 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. ఉత్సవాల కోసం గోల్కొండలో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ లో 6 మంది భక్తులు తమ మొబైల్ ఫోన్లు పోయినట్లు ఫిర్యాదు చేయగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు. పాకాల ఆయకట్టు రైతులకు ఖరీఫ్ సాగు కోసం నీటిని విడుదల చేయాలంటూ వరంగల్ జిల్లా ఖానాపురం బయోడైవర్సిటీ పార్క్ వద్ద రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. తూముల నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించి వారిని అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. అనంతరం వారిని అరెస్టు చేసి ఖానాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం ప్రాజెక్టు వద్ద పులిచింతల జల విద్యుత్ కేంద్రంలో ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్ కార్మికులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కార్మికులు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసి కార్మికులను బలవంతంగా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగంతో వచ్చిన కారు స్కూల్ బస్సును ఢీకొట్టిన ఘటన నారాయణపేట జిల్లా గుండమల్ పరిధిలోని భోగారంలో చోటు చేసుకుంది. ప్రమాదంలో బస్సులో ఉన్న 34 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడగా కారులోని 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను కోస్గి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ కుల్సుంపరా పీఎస్ పరిధిలో అజీజ్ అహ్మద్ అనే వ్యక్తి మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో స్థానికులు అతడిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వర్షాలు కురవాలంటూ వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో కప్పతల్లి ఆట ఆడారు. వానలు కురవాలి, రాష్ట్రమంతా పంటలు పండి ప్రజలంతా సుభిక్షంగా బతకాలంటూ రోకలికి కప్పని కట్టి వీధులన్నీ తిరిగారు. ఇంటింటికి వెళుతూ వరుణ దేవుణ్ణి ప్రార్థించాలంటూ వేడుకున్నారు. గల్లీవాసులు సైతం బిందెలతో నీళ్లు పోస్తూ స్వాగతం పలికారు.